మీటింగ్ చెప్పడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మరి రాజేష్ గారికి ముఖ్యంగా నా వందనాలు తెలియజేస్తున్నా. రాజేష్ గారు చాలా చోట్ల రమ్మని నన్ను చాలాసార్లు పిలిచారు. ఆరోగ్యం బాగోలేని పరిస్థితుల్లో నేను మరి రిజెక్ట్ చేయడం కాదు కానీ రాలేకపోయాను. మరి ఇదేమో దగ్గరగా ఉంది కదా అని ఇక్కడ రావడం జరిగింది. మరి రాజేష్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నతనం నుండి కూడా చాలా చక్కగా దేవుని సేవలో నిలబడి మరి ఆయన చాలా ధైర్యంగా ఎన్నో ఎదుర్కొన్నాడు. ఎన్నో ఎదుర్కొంటే ఎన్నో చోట్లలో క్రైస్తవులు అంటే అశ్రద్ధగా చూడడం చాలా ఎక్కువగా ఉన్న రోజుల్లో మరి ఆయనకి కూడా అలాంటి అశ్రద్ధలే జరిగినాయి. అప్పట్లో చాలా చక్కగా నిలబడి అంత చిన్న వయసులో కూడా ఇంతవరకు మరి సుమారు 9 దేశాలు అని అంటున్నారు. 9 దేశాలు తిరిగినప్పుడు అక్కడ నుంచి నాకు చాలాసార్లు ఫోన్ చేసేవారు. వాట్సాప్లో అక్కడ ఉన్నటువంటి ఫోటోలు కూడా పంపించేవారు. అందుకు మరి మేము ఎంతో సంతోషించాం. ఈఫిల్ టవర్స్ అవన్నీ కూడా మంచి ఇంపార్టెంట్ అని కనుక ఇప్పుడు రాసినటువంటి మాటను బట్టి మనం చూస్తే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కొరకు దేవుడు ఎన్నో కార్యాలు మనం చేస్తూ ఉంటారు. ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ కృతజ్ఞత అనే దానికి చాలా మరి అశ్రద్ధ చేస్తూ ఉంటారు. చాలామంది విలువ ఇవ్వరు. ఈవేళ అమ్మాయి పాస్ అయిందా, ఒరే అందరం కలిసి సినిమాకి వెళ్ళిపోదాం అంటారు. కానీ దేవుడు కూడా మనకెందుకు ఇంకా అదేం పట్టింపు ఏమో ఉండదు. ఎంతోమంది అలా చాలా అశ్రద్ధ చేసే వాళ్ళని నేను చూస్తూ ఉన్నాం. అంతేకాదు అలాగని అందరూ కాదు కానీ చాలామంది కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. ఆ కృతజ్ఞతల్లో మరి యేసు ప్రభు వారికి చాలా ఇష్టమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది. దావీదు గారిని చిన్నతనంలో ప్రేమించడానికి, బాలుడిగానే అభిషేకించడానికి కారణం స్తుతులు చెల్లిస్తూ ఉంటాడు. ఆయన స్వరాజ్యం చేసుకుని ఆయనే పాటలు పాడుకుని స్తుతి చెల్లించడం అంటే ఆయనకి ఎంతో ఇష్టం, చాలా ఇష్టం. స్తుతి పాటలు పాడమనే దర్శనాల్లో చెప్తూ ఉంటారు చాలామందికి. అంటే నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నా. కనుక స్తుతి పాటలు అంటే ఇష్టం కనుక బాలుడిగానే మరి ఆయన కొలియాత్రను చేయించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ స్తుతి పెట్టుకోవడానికి